కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మా. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనరమునీంద్ర. నమస్కారం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే. రాయి నా మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట. శ్రావణ మాసం స్పెషల్ కి స్వాగతం. ఏ శ్రావణ మాసంలో మంచి డాన్సులు చేయకూడదని ఎక్కడైనా రాసి పెట్టుందా? ఏమిటి గురువు గారు అలా మాట్లాడుతున్నారు మీరు? ఏదైనా సరే మెసేజ్ ఇచ్చేది ఒకటే, ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఇవాళ మన కార్యక్రమానికి వీళ్ళు వచ్చారు. వీళ్ళెవరో మీకు తెలుసుగా? ఈవిడే నువ్వే నువ్వు నేను మాధవిని. ఈమె ఆమె కాదు, నేను ఆమె కాదు, ఈమె మాధవి. నేను చెల్లె స్వప్ననే. అవునా? కాదు, అక్క స్వప్న. చెల్లి స్వప్న. ఏం చేస్తున్నావు స్వప్న ఇప్పుడు? మూవీస్ చేస్తున్నా. అవునా? అలా అలా నడుచు. సిగ్గుపడుతున్నా. హీరోతో హీరోయిన్ గా చేస్తా. అయితే ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఎందుకంటే నా పక్కన హీరోస్ కలర్ఫుల్ గా కొంచెం. కలర్ ఇంపార్టెంట్ కాదు, నాతో కలర్ గురించి మాట్లాడద్దు, బయట పెట్టేస్తా చెప్తున్నాను. వద్దు, ఇప్పుడే బకెట్ కలుపుకొని వేసుకుంది. వద్దు. అయినా కలర్ లో ఏముంది చెప్పు, మనసులో ఉంది. గానీ మనసు కూడా ఈ మధ్యన కొంచెం అలా బ్రేక్ నల్లబడిందా? ఇలా గీతలు పడిపోయినాయి సుమా. అయ్యో, బీటలు వాలింది మనసు బాగా. ఎవరా బీటలు వాలేలా చేసి? ఎందుకు తెలుస్తుంది. వరలక్ష్మి కదా అయ్యాలో పెళ్లి చేసేస్తారా? చాలా అన్నట్టు చెప్తుంది. అవును, నిజం నిజం. అసలు మంచి అమ్మాయి అంటే ఎవరైనా మిస్ చేసుకుంటారా? మిస్ నువ్వు మిస్ లాగే ఉండాలి అని మిస్ చేసి ఉంచేశారు. ఇంకెవరినో మిస్సెస్ ని చేశారు. లిప్స్టిక్ ఉన్న బాక్స్ బెద్దులైపోతుంది. ఏంటి పాటలో లిప్స్టిక్ ఉన్న బాక్స్ బెద్దులైపోయి. అక్క, మేము పార్టిసిపేట్ చేయడానికి. అవునా? చెప్పవా, ఎందుకు వచ్చావా పార్టిసిపేట్ చేయడానికి? కాదు, నువ్వు చెప్పావు కదా అందుకని. చెల్లె అంటే ఆవిడ అందరికి చెల్లె కాదు, ఆవిడ ఎప్పుడో అక్క చెల్లి. పోనీ లేదా ఒకటి బతికేసేని అలాగా. నువ్వు చెప్పు, ఏం చేస్తున్నావు? ప్రస్తుతానికి అత్తారింటికి దారేది సీరియల్ నడుస్తుంది. యాజ్ ఎ డెవిల్ క్యారెక్టర్. డెవిల్? దయ్యానివి అందులో నువ్వు? బయట పెద్ద తేడా నడుస్తుంది కదా సుమాజీ. ఎందుకు అట్లా దయ్యం అయ్యింది? చంపేస్తారు, ఏం చేస్తావు. నెక్స్ట్ మారుతి గారి మూవీ ఒకటి లీడ్. కానీ గొప్ప విషయం ఏంటంటే దయ్యం కూడా డైలీ సీరియల్ నడుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డెవిల్ కూడా కలర్ఫుల్ సారీస్ కడుతుంది, మేకప్ ఆర్నమెంట్స్ అన్ని వేస్తుంది. ఎవరన్నారండి డెవిల్స్ ఓన్లీ వైట్ సారీయే కట్టుకోవాలి? మనకి బడ్జెట్ ఏముంటుంది? డైలీ నువ్వు నేను సీరియల్ చేస్తాను. వెరీ గుడ్, అలా చేస్తుండు. నువ్వు? నేను యాంకరింగ్ సినిమాలు. ఓకే, అప్డేట్ గా ఉంటారు. ఇప్పుడు ఇది మాట్లాడేశారు కదా పొడియం దగ్గర అత్తయ్య మాట్లాడేశాను. మొత్తం ఫోన్ లో అన్ని డీటెయిల్స్ చెప్పేస్తుంది. మీరు నలుగురు మంచి ఫ్రెండ్సా? యా. ఓకే, సరే అయితే ఇప్పుడు విడివిడిగా వెళ్ళి ఆడండి. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. అను, నీతో మొదలెడుతున్నా. అన్షు. అయ్యో, ఫస్ట్ నేనా? కదా అందరికంటే చిన్న పిల్లవి నువ్వే. థింగర్ రౌండ్, సో ఇటు నుంచి వస్తాం మేము. నేను అందుకే ఇక్కడ నిల్చున్నాను. చాలా మంది ఈ విషయం తెలియక ఫోర్త్ పోడియం ఏది అని నిల్చుంటారు. కానీ ఫస్ట్ రౌండ్ మేము ఎప్పుడు ఇటు నుంచే మొదలెడతాం. నేను అందుకే ఇక్కడ నిలబడ్డా అంటారు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సాంబార్ చేయాలంటే ఏం కావాలి? పాలు కావాలి. చైనా గోడ ఎక్కడుంటుంది? దుబాయ్. సోగ్గాడే చిన్నినాయన అంటే ఎవరు? చిరంజీవి. కూరలో కారం ఎక్కువైతే ఏం చేయాలి? బంతిపూలు వేయాలి. అనకొండ ఎదురైతే ఏం చేయాలి? పరిగెత్తాలి. గాలం అంటే ఏమిటి? డాన్స్. హీరో నాని ఏం చేస్తూ ఉంటారు?
డాన్స్ చేస్తుంటాడు. చెరువులో ఏముంటాయి? ఇంట్లో. సాంబార్ చేయాలంటే పాలు కావాలి. ఎందుకు? తెల్లగా నాకు వంటల గురించి తెలుసు. కాదు అక్క, వాళ్ళ మదర్ వచ్చారు, అడుగుదాం ఎంత వచ్చు నాకు. ఏంటి అయితే మనం ఇప్పుడే ఈమెతో టమాటీ పప్పు చేయించుకుందాం. అక్క నేను వెళ్ళిపోతా. అక్క నాకు వచ్చు. ఏమొచ్చు ఏమొచ్చు? ఆమ్లెట్, ఉప్మా, వేడి నీళ్ళు, ఉప్మాకి కావలసినటువంటి పదార్థాలు రవ్వ, నెయ్యి, నూనె. వెయిట్ 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 వెయిట్, ఆమె ఆమె చెప్పండి. రెసిపీ అది. రవ్వ, నెయ్యి, ఫస్ట్ గోరెండుతో చేస్తావా? ఒక నిమిషం చెప్పండి. గోరువెచ్చగా వేయించాలి. దోరగా కాదు, గోరువెచ్చగా. ఇది గోరువెచ్చగా ఎట్లా చేస్తారో ఏమిటో. దోరగా. దోరగా తర్వాత వాటర్ మరకబెట్టి అందులో మరకబెట్టి మరగబెట్టమ్మా. అందులో మరగబెట్టి అయిపోయింది. అబ్బా, పెళ్లి చేసుకుంటారు కానీ. అబ్బబ్బా, వేసి జీడిపప్పు వేస్తే అయిపోతుంది. అందులో అసలు తాలింపే లేకుండా ఉప్మా చేసేస్తావా నువ్వు? ఆవాలేది, మినప్పప్పేది, కరివేపాకేది, ఉల్లిపాయలేవి. ఈవిడ మిల్క్ షేక్లు ఎక్కువ తాగి 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 మిల్క్ ఉంటది దాంట్లో షేక్ చేసి తాగి. అమ్మా నువ్వు అలా చేసావంటే మన సినిమా పోస్టర్లు అంటించుకోవడానికి బాగా పనికొస్తుంది. ఆఫ్ కోర్స్ ఉప్మా ఆల్మోస్ట్ గమ్మే, అది మినిమం 7 days బయటికి రాదు. తినదు కదా అక్క, అది సేఫ్. అదే వేరే వాళ్ళకి పెడుతుంది. చైనా కూడా దుబాయ్ లో ఉంది. సోగ్గాడ చిరునైన హీరో చిరంజీవి. కూరలో కారం ఎక్కువైతే బంతి పువ్వులు వేయాలి, తెలుసుకోండి. లాక్కుంటది. శ్రావణ మాసం మీ అందరి ఇళ్లలోనూ ఉంటాయి ఎలాగో. సో కూరలో కారం ఎక్కువైతే దొరకలేదని టెన్షన్ పడొద్దు. 2 పువ్వులు తీసేసుకోండి. అనకొండ ఎదురైతే పరిగెత్తాలి. ఇది కొంచెం కరెక్టే కదా, పావులు వస్తే జనరలీ పరిగెడతారు. అలా కాకుండా నువ్వు హాయ్ చెప్పాలి, హాయ్ రండి అనాలి, కూర్చోబెట్టాలి అంటే ఇచ్చుండేవాళ్ళు. గాలం అంటే డాన్స్. ఓకే, హీరో నాని ఏం చేస్తాడు? డాన్స్ రిపీట్ అయింది. 5 రాంగ్, 50 పాయింట్లు. రితిక రెడీయా? నీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా ఎట్లా బాగా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జోకులు వింటే ఏమవుతుంది? వాంతులు వస్తాయి. ఎవరైనా గొడవ పడుతుంటే ఏం చేయాలి? నవ్వాలి. హితుడు అంటే ఎవరు? దరిద్రుడు. గోలీ సోడాలో ఏముంటుంది? ఏముంటది? కారం ఉంటది. లేడీస్ ని తెలుగులో ఏమంటారు? టైగర్స్ అంటారు. ప్రేమదేశం వెళ్ళాలంటే ఏం ఎక్కాలి? గుర్రం ఎక్కాలి. వెల్కమ్ అంటే తెలుగులో ఏంటి? వెళ్ళిపో. చాక్ పీస్ తో దేని మీద రాస్తారు? వీప్ మీద. టైం అప్. జోకులు వింటే వాంతి అవుతుందా? ఒకసారి ఒక జోక్ చెప్పు. నాకు నువ్వు చెప్పు. అబ్బా, నువ్వు చెప్తే ఆమెకు వాంతి అవుతుంది. సభ్య సమాజానికి ఓ మెసేజ్, నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఇవి జోక్ మూలంగా నేను వాంతి చేసుకున్నాను, వేరే విధంగా తీసుకోవద్దు, అసలే వరలక్ష్మి రథం నువ్వు కానీ. నాకు ఇంకా పెళ్లి కాలేదు, సంబంధాలు ఉంటే చూడండి చూసుకోవచ్చు. నువ్వు సవ్య సమాజానికి మెసేజ్ ఇస్తున్నావు కానీ ముందు నేను నీకు ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు జోక్ చెప్పు. అయితే ఒక కోడి వేడి నీళ్ళు తాగితే ఏమొస్తుంది? వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. శ్రావణ మాసం కదా, షాపింగ్ కి వెళ్దాం అనేసి అన్నారు. అయితే షాపింగ్ వెళ్తే తను చాలా మంచి కాస్ట్లీ శారీ ఒకటి తీసుకొచ్చి, ఇది ఎలా ఉంది, నీకు ఇది గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాను అనేసి అన్నారు. అలా అంటే, ఎందుకండి ఇంత బరువైంది, ఇంత కాస్ట్లీది తీసుకొచ్చారు, వాష్ చేసేది మీరే కదా, కొంచెం కంట్రోల్లో ఉండి లైట్ వెయిట్ తీసుకోవచ్చు కదా అందంట. అయ్యో బాబోయ్, జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు ఈమె కూడా చెప్తుంది చూడు. కోడి వేడి నీళ్ళు తాగి ఏం చేస్తుంది? నేను కోడిని కాదుగా, నాకు తెలియదు రుచి. నాకు తెలియదు. కోడి వేడి నీళ్లు తాగి బాయిల్డ్ ఎగ్ ఇస్తుంది. ఇంకెవరైనా చెప్తారా? అయిపోయింది. నువ్వు అక్కడ ట్రై చేస్తావా ఏమైనా? వద్దులేండి. ఉప్మా ఎలా చెయ్యాలి? వద్దు. ఎవరైనా గొడవ పడుతుంటే ఏం చేయాలి? నవ్వాలి. నేనైతే నవ్వుతా. హితుడు అంటే దరిద్రుడు. గోలీ సోడాలో ఏముంటుంది? కారం. లేడీస్ ని టైగర్స్ అంటారు. యా, ఇంకా ఎంతకాలం టైగర్, సింహం అనే పేర్లతో ఓన్లీ మేల్ స్టోరీలు వస్తాయి. ఇక నుంచి లేడీ స్టోరీలు రాని. టైగర్స్. ప్రేమదేశం వెళ్ళాలంటే గుర్రం ఎక్కాలి. వెల్కమ్ అంటే వెళ్ళిపోమని అర్థం. చాక్ పీస్ తో దేని మీద రాస్తారు? వీపు మీద. 8 చెప్పావు, 80 పాయింట్లు. స్వప్న చెల్లె. మా ఇంటి పేరు అంటే స్వప్న నాన్నగారు. మీ ఇంటి పేరా? నేను అనుకున్నాను స్వప్న వాళ్ళ చెల్లివేమోనని నాకు డౌట్ వచ్చింది. నేనే చెల్లె స్వప్న నేనే. ఓకే లే రెడీ స్వప్న? ఉండండి, మీరు రెడీ అని ఈజీగా నేస్తారు, క్వశ్చన్లో ఆన్సర్లు ఉంటాయి కాబట్టి. రెడీ అబ్బా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్వీట్లు ఎప్పుడు తినాలి? ఇట్లు తిన్నప్పుడు. టెంపర్ సినిమాలో హీరో ఎవరు? నేనే. పిల్లి దేన్ని చూస్తే భయపడుతుంది? నల్లి. పప్పు తింటే ఏమవుతుంది? ఏడుపు వస్తుంది. గోడకి 0 ఎందుకు వేస్తారు? అందరూ బాగుండాలంటే ఏం చెయ్యాలి? కొట్టాలి. నితిన్ పుతిన్ కి ఏమవుతాడు?
వాళ్ళిద్దరు అన్నదమ్ములు అవుతారు. కుంకుడుకాయ రసంతో ఏం చేస్తారు? జ్యూస్ తాగుతాం. టైం అప్. అబ్బా అయ్యో ఏంటది అని కాదు, ఏవా వినిపించే లోపే వెళ్ళిపోతున్నారు మీరు ఞ అనుకుంటా. స్వీట్లు తిట్లు తిన్నప్పుడు తినాలి. టెంపర్ సినిమాలో హీరోయిన్ నువ్వు. పిల్లి నల్లిని చూసి భయపడుతుంది. పప్పు తింటే ఏడుపు వస్తుంది. గోడకి సున్నం ఎందుకు వేస్తారు? పాస్. అందరూ బాగుండాలంటే ఏం చేయాలి? కొట్టాలి. నితిన్ పుతిన్ అన్నదమ్ములు అవుతారు. 6 రాంగు 60 పాయింట్లు. మాధవి నువ్వు రెడీ? నాకు అసలు అబద్ధాలు చెప్పి అలవాట్లేదు బా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అద్దం దేనికి ఉపయోగపడుతుంది? అయిపోయింది. అట్లు తోముకోవడానికి. నీటిని వేటితో వేడి చేస్తారు? కాల్తో. సినిమా పేజీలో ఏ న్యూస్ ఉంటుంది? కాంట్రవర్సీ. రైలు టికెట్లు ఎక్కడ అమ్ముతారు? బస్ లో. బాంబులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మా ఇంటికి రావాలి. బఠానీలు ఎక్కడ పండిస్తారు? మా ఆఫీస్ లో. టైం అప్. అబ్బా చాలా అయిపోయింది. అద్దం దేనికి ఉపయోగపడుతుంది? అంట్లు తోమడానికి. చాలా సేపు పాపం ఆలోచించి అంట్లు తోముకోవడానికి అని చెప్పింది. నీటిని దేంతో వేడి చేస్తారు? కాళ్లతో. అంటే ఇలా కాలు ఇలా పెట్టగానే వేడైపోతుందా? అవుట్డోర్ షూటింగ్ బాగా పనిచేస్తుంది. సినిమా పేజీలో కాంట్రవర్సీస్ ఉంటాయి ఒక్కోసారి. ఉంటాయి నిజమేనా? రైలు టికెట్లు ఎక్కడ అమ్ముతారు? బస్ లో. బస్సులో. ఓకే. బాంబులు కావాలంటే మీ ఇంటికి రావాలా? హలో బాంబుల ఫ్యామిలీ. 4 రాంగు 40 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు 4 మొహాలు వస్తాయి. 4 గుర్తుపట్టండి. ఓకే. చూడు మాధవి ఆ మొహాలు. ఏ పవన్ కళ్యాణ్, సి రమ్యకృష్ణ గారు, డి వచ్చేసి స్నేహ గారు, అండ్ బి ప్రభాస్. ఫైనల్. ఏ పవన్ కళ్యాణ్ అవునా? ఆ కళ్ళను మర్చిపోగలమా? మర్చిపోలేం. చూద్దామే. జెనిఫర్ లోపెస్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరా ఈ సుందరి. Come on. ఏ బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరా ఈ క్యాటరీ. అవునడుమే చూస్తే షకీరా, దాన్ని అంటుకున్న చెయ్యే లకీరా. నటకే చూస్తే బియాన్సే, బేబీ నవ్వు అంటే కల్లాసే. జీన్స్ ప్యాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా గన్ను లాంటి గన్ను కొట్టి చంపమాకురా. బ్లాక్ బెల్ట్ పెట్టుకొని జాకీ చాన్ లాగా నా చాకు తిప్పమాకురా. లైలా అన్నారు. లైలా అనింది. చూసావా నువ్వు? వాళ్ళ ఆయన ఫోన్ నంబర్ ఉందా నీ దగ్గర? ఇందాక చాలా ఇందాక గట్టిగా అత్తగారు అన్నావు మరి. చేస్తాను ఇప్పుడు. మా ఆయన దగ్గర రోజు అదే మాట అంటుంటాను. వద్దు సుమా, ఎక్కువ మనం మాట్లాడొద్దు. అప్డేట్ అవ్వండి. మా అప్డేట్ అప్పుడు అవ్వండి. ఆయన ఏమంటాడు? ఆయన ఏం అనట్లేదు. సైలెంట్. ఆయనకి ఎవరైనా హీరోయిన్ అంటే బాగా క్రేజ్ ఉందా? నేను ఒక్కదాన్నే ఉన్నాను పాప. ఆయనకు మాత్రం నువ్వు ఉండాలి. ఏమంటాడో నాకు తెలుసు. నేను హస్బెండ్ ని కొంచెం నా దగ్గర అలా మాట్లాడకే అంటాడు. పాపం అయినా అంటుందా ఈమె? పెళ్లి చేసుకున్నందుకు కళ్ళ భరించాలి. లాంటివి. బి ప్రభాస్. చూద్దాం. ప్రభాస్ గుర్తుపట్టాను. తర్వాత నేనుంటా. యా సి. అయినా గుర్తుపడతాను. చూద్దాం. అండ్ డి స్నేహ. చూద్దాము. నాలుగు కరెక్ట్. 40 పాయింట్లు. స్వప్న చెల్లె. చూడు. అన్నదా ఒకవైపు గెడ్డమ్మదా, ఒకటి గీకిదా. సుమదా ఇది కూడా గీకితే చెప్పగలరా? సుమదా షేవింగ్ బ్లేడ్ తీసుకురండి ఎవరైనా. ఒకటే చూడు. ఏ నీకు తెలుసు చూడు. ఏ నాకు తెలుసా? నాకు తెలుసు తమన్నా.
బి బి చెప్పేద్దు అందరూ రాంగే వస్తారు బి కూడా చాలా మంచి హీరోయిన్. ఎవరంటే పిల్ల ఇటువైపు శ్రేయనా ఏదో శ్రేయ. ఓకే, ఈ గెడ్డమున్న ఆయన ఎవరు? తమిళ ఆయన తాత. తమిళ గడ్డమా అది? సుమా అన్యాయం సుమా, ఇది గెడ్డలు లేకుండా గెడ్డలు ఉండి అసలు ఏంటిది? నో నో ఉన్న దూరం నుంచి చూస్తా కొంచెం జూమ్ వేసి. మగవాడిని చూస్తే పురుష్ అబ్బా అలా అని మేము ఉండవే అసలు తెలియదు. అసలు ఎవరు నిజం చెప్పండి, వాళ్ళు ఎవరో చెప్పండి. నేను చెప్పేస్తాను. దమ్ముంటే నువ్వు చెప్పు సోమా, నేను చెప్తాను. చెప్పు సోమా, దమ్ముంటే చెప్పు సోమా. సంపు. బాబోయ్ కంపైపోద్ది మొత్తం అది. అమ్మా లేదులేండి, పాస్. డి. తమిళ అయినా చెప్పొచ్చు. ఎలాగో నెగటివ్ పాయింట్స్ లేవు కదా, ఏదో పేర్లు చెప్పి. ఓకే, రాజమౌళి గారు. డియా? డి రా. సి ఇందాకేదో చెప్పాక శ్రేయ. సి ఒకటే కదా అని చెప్పేసావు. సి కోట శ్రీనివాస్ గారు. ఫైనల్. ఫైనల్ సుమా. ఏ తమన్నా? ఇది కరెక్ట్. మరి నెక్స్ట్ డి శ్రియా. శ్రేయ అన్నాను. చూద్దాం. ఎన్నడా ఇది? ఎన్నడూ లేనిదే మార్కులు వస్తాయి అనుకోలేదు సమా. ఏమిదా నువ్వు అనుకుంటివి? ఏమిదా కళ్ళు చూసినా డిఫరెంట్ డిఫరెంట్ ఉండనా? ఇది రాంగ్ అనుకుంటివి కదా. చెప్పి పూడిస్తుంది కదమ్మా. నాకేమి సుమా, నీకుదా ఏ కరెక్ట్ తెచ్చినావా సుమా? నెక్స్ట్ గెడ్డముకి నీకు ఏదా కరెక్ట్ అయినది? అమ్మా బీదా కరెక్ట్ అయినది. కోట శ్రీనివాసరావు అని చెప్తివి. శ్రీహరి గారు. అసలు ఎవరైనా తిడతారు. శ్రీహరి గారు. అది శ్రీహరి గారు అంత క్లియర్ గా కనిపిస్తుంది. శ్రీహరి గారు చూద్దాం. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. అది శ్రీహరి గారు. డి ఏమో నువ్వు రాజమౌళి గారికి అంత గుబురు గడ్డం, అంత నల్లగా ఎప్పుడైనా చూసావా నువ్వు? అంటే ఈ మధ్యన బాహుబలికి అందరూ గెడ్డలు పెంచుకుంటున్నారు కదా. అయితే ఫస్ట్ నుంచి సినిమా ఆలోచన వచ్చిన నుంచి ఆయనే కదా పెంచుతున్నారు అని గుబురు ఎక్కువ ఆయనకుంటారు. యూ షుడ్ యాక్చువల్లీ రికగ్నైజ్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎవ్రీ గడ్డం. ఓకే, అంటే అన్ని గడ్డాలు ఒకటి కాదు. పరిచయమైన వాళ్ళు ఎవరికి గడ్డలు లేవు. దట్స్ వై ఎవరికైనా రిజిస్టర్ అయితే గనక తీసుకోండి. మీరేమనుకుంటున్నారు? రామ్ చరణ్. వీళ్ళు చెప్తుంటే నాకు రామ్ చరణ్ అనిపిస్తుంది. కాదు, కమల్ హాసన్ ఏమో. చూద్దాం. రెండు కరెక్ట్, 20 పాయింట్లు నీకు. రితిక ఇందాక నుంచి నీ ఆట ఆడుతుంది, ఇప్పుడు తన ఆట ఎలా ఆడుతుందో చూద్దాం. నేను చెప్తా. ఎంత ఈజీ. పిచ్చి మొహం. ఏ రవితేజ, సి సమంత, డి అనుష్క, వి సిద్ధార్థనా. అక్కడే ఉండిపోతావా? సిద్ధార్థ అక్కడేనా? వస్తుందండు. చూసి వాళ్ళిద్దరు ఎలా సైకిల్ చేసుకుంటే తెలుసా ఏంటి ఆన్సర్ అంటే నెక్స్ట్ దాంట్లో నేను చెప్తాను. ఇది జరిగింది అక్కడ. ఇలా చూసారు ఏంటి అని రావాలి కదా. ఏంటి నువ్వు చెప్పు, నెక్స్ట్ దాంట్లో రితిక చెప్పేయ్. సిద్ధార్థ్. ఫైనల్. ఫైనల్. ఏ రవితేజ. చూద్దాం. బి సిద్ధార్థ్. కరెక్టా? రైట్. సిద్ధార్థేనా? సిద్ధార్థే. చూద్దాము. ఇంకా సమాంత. సమాంత. సమాంత చూద్దాం. యా సమాంత. అండ్ డి అనుష్క. అనుష్క. 4 కరెక్ట్, 40 పాయింట్లు. అంశు చూడు.
అల్లు అర్జున్, బి నాగార్జున, సి కాజల్, డి బాలయ్య బాబు. ఫైనల్ బాబా ఏ అల్లు అర్జున్ అవునా? అవును. చూద్దాం. బి నాగార్జున చూద్దాం. అవును. సి కాజల్. కాజల్. అమ్మా ఈమె కూడా 40 పాయింట్స్ వచ్చేసినట్టున్నాయి. ఓ సూపర్. అండ్ బాలకృష్ణ గారు చెప్పాలని ఆ రోజుల్లో ఈ రోజులు ఇక్కడ చెప్పాలి. 40 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు మెమరీ గ్రిడ్ మీరు పిక్చర్స్ అన్ని చూసి గుర్తుపెట్టుకోండి. అన్ని వెళ్ళిపోతాయి. ఆ తర్వాత 3 క్వశ్చన్ మార్కులు వస్తాయి. ఆ 3 తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. చూడండి. రైస్ కుక్కర్, సిమెంట్ మిక్స్చర్, ఫ్యాను, మంకీ క్యాప్, గబ్బిలం, కప్ప, బలూన్లు, నెయిల్ పాలిష్, ఫుట్బాల్. రితిక. ఫస్ట్ ది ఫ్యాన్, రెండోది కప్ప, మూడోది వచ్చేసి ఫుట్బాల్. 1 ఫ్యాన్, 2 కప్ప, 3 ఫుట్బాల్. కరెక్ట్. 10 పాయింట్లు. నెక్స్ట్ బ్యాగ్, టెలిఫోను, కీరదోసకాయ, హెలికాప్టర్, దిండ్లు, స్కేటింగ్ షూస్, స్పూను, ఫుట్బాల్, బుట్టలు. మాధవి. ఫస్ట్ వచ్చేసి ట్రావెల్ బ్యాగ్, ఈ సెకండ్ వచ్చేసి పిలోస్, థర్డ్ ది రావాలి ఇంకా. ఐనో రండమ్మా. ఉండండి. టైమ్ అప్. ఎవరికైనా తెలుసా? బుట్టస్, బుట్టలు, చెవుదిద్దులు. ఓకే. 1 బ్యాగ్, 2 దిండ్లు, 3 చెవుదిద్దులు. -10. ఈ 10 పాయింట్లు నువ్వు ఈ ముగ్గురులో నుంచి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. అలా ఇస్తే ఎలాగా? వాళ్ళు ఏదైనా స్పెషల్ టాలెంట్ చూపించాలి మనకి. నటించి చూపించాలి. అందరూ యాక్ట్రెస్లు కాబట్టి. నీకు ఇస్తా. అరే ఎంత కక్ష. నీకు ఇస్తా అంటున్నా. నాకొద్దు. మధు నాకు ఎందుకొద్దు? నాకొద్దు. ఎందుకు? నాకు తక్కువ మార్కులు అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వలేదు. టాలెంట్ చూపించాలి. ఓకే ఓకే. అదేంటి ఒక్క నిమిషం. యాక్చువల్ గా నేను ఇంటి దగ్గర శబ్దం చేసుకుని వచ్చాను. గేమ్ రౌండ్ లోనే విన్ అవ్వాలని. నాకు తక్కువ మార్కులు అంటే చాలా ఇష్టం. నాకొద్దు. ఎందుకు వద్దంటుంది? ఆవిడ ఆటలు స్పోర్ట్స్ మ్యాన్. ఆవిడ ఆటలోనే గెలుచు. నీకు కావాలా? నాకు కావాలి. నీకు కూడా కావాలి. మీ ఇద్దరికి కావాలి. ఆమెకి ఎందుకు వద్దు? ఆవిడ అంతే. ఏయ్, ఏయ్, ఎందుకు వద్దంటున్నావు చెప్పు. మర్యాదగా చెప్పు. అక్క, నేను చెప్తా. ఇట్రా. సుమక్క, నేను చెప్తారేమో అని. స్కూల్కి కాదు, స్కూల్లో ఫస్ట్ మార్క్స్ వచ్చేవాళ్ళు మీరు ఎప్పుడు fix అయినా ఏయ్, చెప్పండి. ఆ కుర్చీ ఇలా తీసుకురండి. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ చూపిద్దాం ఇప్పుడు. సుమాక ఎప్పుడైనా స్కూల్లో ఫస్ట్ వచ్చే వాళ్ళు ఎప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తారు, లాస్ట్ వచ్చే వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తారు. అట్లా అనమాట. ఓకే. స్వప్నకి ఇంట్రాగేషన్. దా ఇక్కడ కూర్చో. కమాన్. సిగ్గుపడుతుంది ఆవిడ పెళ్లి చూపులు అన్నట్టు. ఇది ఇంట్రాగేషన్. ఏమైనా పెళ్లి చూపులు అనుకుంటున్నావా? సుమా నాకు తక్కువ మార్కులు ఇష్టం. సుమా కూర్చో. ఈవిడ అట్లా అట్లా అని లాస్ట్ లో తీసుకుపోయేది. చెప్పు. చెప్పు, ఇదిగో వేసుకున్నా. అయ్యో అది కాదా? మాధవి నీకు 10 పాయింట్లు ఇస్తానంటుంటే కూడా నువ్వు వద్దని ఎందుకు అంటున్నావు చెప్పు. నాకు రింగులు కనిపించట్లేదు ఎదురుగా. ఇలా కనిపించాలి. చెప్పు. అంటే చెప్పక్క, చెప్పు. నేనేం పాపం చేశానని చెప్పక్క. ఆమె 10 పాయింట్లు అత్తయ్య నీకు 10 పాయింట్లు ఇస్తానంటుంటే కూడా నువ్వు వద్దంటున్నావంటే నీకు ఆ 10 పాయింట్ల గ్యాంగ్ కి ఏదో సంబంధం ఉన్నట్టుంది. లైట్లు కూడా స్ట్రాంగ్ గా రావట్లేదు. చెప్పు. చెప్తా
చెప్తావా? సుమా ఎందుకు సుమా ఇలా చేస్తున్నారు? నాకు మార్కులు ఆవిడ ఎక్కువ ఇంట్రోగేషన్ ఉండవు. వచ్చినట్లేదు, కాలు మీద అయ్యయ్యో, కాలేసుకొని. అయ్యయ్యయ్యయ్యయ్యయ్య. నీకు మార్కులు ఇష్టం లేకపోవడం ఏంటి? ఎవరైనా విన్నవడానికే కదా వస్తారు. నిన్ను చూడ్డానికి వచ్చాను సుమా. అబ్బా, బిస్కెట్ వచ్చే దారిలో కొనుక్కొచ్చింది. నిజం చెప్తావా లేకపోతే ప్లీజ్ 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 అదేం కూర్చోడు తల్లి. సుమా సుమా లైట్ లో. నీకు ఇప్పటి వరకు 3rd డిగ్రీనే అయింది, నీకు 5th డిగ్రీ కూడా అవుతుంది నేను తెలుసా? ఒక డిగ్రీ కూడా చదవలేదు, ఇంటర్మీడియట్ ఆపేసాను సుమా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఈమె గోలేంటి అసలు? ఎందుకు ఈమె 10 పాయింట్లు కాదంటుంది? నన్ను నాకు చెప్పరా ఎవరైనా ప్లీజ్. దానికి పిచ్చి ఉంది. అంతేనా? డాన్సులు చెయ్యాలి, ఏదో ఒకటి చెప్పమంటారని చెప్పేసి వద్దంటున్నాను. అమ్మా. నాకు డాన్స్ రాదా? లేదు సార్. ఒక సాంగ్ అంటే ఏంటి? సాంగ్ అంటే వెయ్యండి, ఆవిడ అడిగినప్పుడే వెయ్యండి. మహముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. మహముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. యమహోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక కోరమీసంలో కోపం కోరుకుంటున్నా, కూడదంటానా కొరికేసినా. పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా ముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. యమహోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక హాట్. సో నీకు డాన్స్ చేయడం కూడా వచ్చు, అని కాదు, ముద్దు పాట వేసారని చేశాను. అయినా నీకు 10 పాయింట్లు వద్దా? కావాలి, ఇప్పుడు కావాలి. అబ్బా, లేదు. ఒకటి నేను ఒక కాదు, టార్చర్. అది నేను చెప్పకుండా చేసావు కదా. ఒకటి టార్చర్ నన్ను ఏదో అన్నారు, 3rd degree. ఉండు, ఆమె డిసైడ్ చేస్తుంది వీళ్ళ టాలెంట్స్ చూసిన తర్వాత. అమ్మని. ఇప్పుడు అంశు టాలెంట్ ఏంటో చూద్దాం. నన్ను ఇంప్రెస్ చేయండి, నన్ను సాటిస్ఫై చేస్తే నేను ఇస్తా. చేయి అంశు. మాధవి పవన్ కళ్యాణ్ ప్లీజ్ నాకు 10 పాయింట్స్ ఇవ్వ. మాధవి పవన్ అడుగుతుంది. అయితే నువ్వు పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పి ఇంప్రెస్ చేసుకో. వీక్నెస్ దగ్గర కొట్టకు. గుడ్డు పవన్ కళ్యాణ్ చెప్తే ఇచ్చేస్తే ఈ అమ్మాయిలో ఏం స్పెషాలిటీ ఉంది? ఎంత తుస్సు దొమ్మ బుస్సు, ఆ తుస్సు బుస్సు. నో నో నో, ఇంకోటి ఏదైనా చేసి ఇంప్రెస్ చేస్తుంది. పవన్ ఉండు. కళ్యాణ్ ఎందుకు కళ్యాణ్ ఎప్పుడే వస్తుంది. అందంగా ఉండడం అంటే మనకు నచ్చేలా ఉండడం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. డైలాగ్ చెప్పిందా? ఇంకా సరే So, అబ్బా. ఇది సూక్తిలా అందంగా ఉండడం అంటే మనకు నచ్చేలా ఉండడం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. బాగి ప్లీజ్ 10 పాయింట్స్. లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఇది కరెక్ట్. ఏమో ఆమె తేల్చాలి. తన క్యాట్ అనుకుంటుంది. మీరు ఇప్పుడు ఆమె చెప్పండి. టాలెంట్ చూడు రితిక. నేను సాంస్క్రిట్ లో ఒకటి పద్యం చెప్తా. బేసికల్ గా నాకు సాంస్క్రిట్ లో అర్థం చాలా తక్కువ. అది. నీకు అర్థం నేర్చుకోండి. కావడం కాదు, చెప్పు, చెప్పు. ఇంప్రెస్ అవ్వడం ఒక్కటే కావాలి ఇక్కడ. నిత్య ధర్మావతార పునీతుడైన మాధవుని ఆనా నా ధర్మ మార్గమాన ధర్మ విద్రోహుడి నీచుడి దానవుండు మడయుగాక దావానల మసకమట్లు. అట్లంట అట్లే అదే మట్లే. ఏదో అట్లంది. ఇది ఎక్కడ పద్యం? ఇప్పుడు నేను చేస్తున్న మూవీలో నా క్యారెక్టర్ ఓవరాల్ గా సాంస్క్రిట్ మాత్రమే మాట్లాడుతూ దానికోసం నాతో పద్యాలు నిర్మించి ఉండిపోయాలి అలా. అదా. చివర్లో అట్లా వేయాలి సుమా. అట్లా అదే. మట్లే అది. ఎవరికి ఇస్తావు? అట్లా అంట. సరే యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ చిచ్చి పవన్ కళ్యాణ్ ఎంత వేరే చేసుకుంటే ఒక అట్టకి ఒక డైలాగ్ కి తుస్సుకి పడిపోతే పెట్టయిపోద్ది నీకు. చెప్పు. సరే అక్క, నా 10 నీకు ఇస్తున్నాను, నువ్వు ఎవరికి ఇచ్చుకుంటే యా, వాళ్ళకి. నేను దాన్ని తీసుకెళ్లి మురికి కాలు అలా కలుపుతా. No way, ఇగో ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ నేను ఆలోచిస్తాను. సాంస్క్రిట్ అనే టఫ్ నేను ఇచ్చా, ఏదైనా చూసుకో. అది అసలు వరలక్ష్మి actually తక్కువ ఉన్నాయి. కాదు, వరలక్ష్మి వ్రతం రోజు టఫ్ కాంపిటీషన్ నేను సాంస్క్రిట్ ఇవాళ శ్రావణ శుక్రవారం మాత్రమే, నాకు వరలక్ష్మి అర్థం వ్రతం కాదు. లేదు. ఐ మీన్ ఇచ్చే. వీక్స్ కదా. ఎవరికి ఇచ్చేయమంటావు? ఎవరో ఒకళ్ళకి ఇచ్చి ఇప్పుడు తొందరగా 10 మార్కుల కోసం కొట్టుకునేలా ఉంది. సరే సరే ఫైనల్లీ చూడప్పా సిద్ధప్ప కొట్టేసిందప్ప. వీక్నెస్ బాగా వీక్నెస్ మీద కొట్టింది అంచు. నెక్స్ట్ చూడండి. ట్రంపెట్
దూది, రైస్ కుక్కర్, టీ-షర్ట్, గాజులు, ఉంగరం, రబ్బర్ బ్యాండ్లు, కొబ్బరికాయ, చపాతీలు. రితిక. ఫస్ట్ కాటన్, థర్డ్ వచ్చేసి కోకోనట్, సెకండ్ వచ్చేసి బ్యాంగిల్. 1 కాటన్, సెకండ్ బ్యాంగిల్, థర్డ్ కోకోనట్. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ చూద్దాం. టెడ్డీ బేర్, ఆకులో భోజనం, ఉయ్యాల, బంతి, క్యాల్కులేటర్, హార్ట్, రిమోట్, సింహం, నెక్లెస్. రితిక. సెకండ్ ది ఆకులో భోజనం, థర్డ్ వచ్చి సింహం, సెకండ్ వచ్చేసి సెకండ్ ఆకులో భోజనం అన్నావు ఇందాక. ఫస్ట్ ది ఆకులో భోజనం, థర్డ్ ది వచ్చి సింహం, సెకండ్ వచ్చేసి 1 టైమ్ అప్. 1 ఆకులో భోజనం, 2 క్యాల్కులేటర్, 3 సింహం. -10. గోవిందా గోవిందా. ఎవరికి ఇస్తావు? నాకు అడుక్కో సార్ ఇందాక నాతో అంత సాంస్క్రిట్ చేపిస్తే అసలు ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు నా కోసం ఏం చేస్తారు చెప్పండి? ఊరికే ఎందుకు ఇవ్వాలి 10 నేను? ఏం ఇందాక చేస్తారు? నా కోసం నేను ఎంత చేశాను ఒక 10 మార్కులకి ఇప్పుడు చెప్పండి. స్వప్న నీకోసం ఒక పాట పాడుతుంది, పాడు. ఓ మనసా తొందర పడకే, 10 మందిలో అల్లరి తగదే. అయ్యా తర్వాత లైన్ ఏంటండి? ఆయన పాడతాడులే మిగిలింది. మనసున ఉన్నది చెప్పాలనున్నది, నీకు పెళ్లి అయిపోయింది. అవ్వలేదు. అమ్మా, అందుకే అంతసేపు ఆలోచించకుండా చెప్పాలని నువ్వు ఈ చెప్పాలి పెళ్లి కోసం వెంటనే. పాడుతున్నట్లేదు, నీ పెళ్లి కోసం పాడుతున్నట్టుంది. ఇప్పుడు అంశు. లవ్ యూ రా, లవ్ యూ రా, బిస్కెట్ మొత్తం మనసంతా నువ్వేరా. గుడ్ డే క్రీమ్ బిస్కెట్. ఇందాక పవన్ కళ్యాణ్. నేనేనా కాదనకుండా ఉన్నాను. నెక్స్ట్ నువ్వమ్మా. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. అక్క లాగేసింది. ఆ? నేను ఫ్రెండ్షిప్ కే వాల్యూ ఇస్తా, ఎన్ని బిస్కెట్లకి ఇయ్యను. దాదా మాధవికి 10 అంట. నువ్వు ఫ్రెండ్షిప్ మీద ఎడబడినావు, బిస్కెట్లు వేస్తూనే ఉన్నావు అప్పటి నుంచి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్ ఇప్పుడు వినండి. క్వశ్చన్ వచ్చినప్పుడు బజర్ నొక్కండి, ఆన్సర్ చెప్పండి. నెగటివ్ పాయింట్స్ లేవు. డైలాగ్. రేపు తాగుతానండి. రేపు తాగుతారా? ఓకే, మా మాట మీద గౌరవం ఉంచినందుకు చాలా థ్యాంక్స్ శివరామజోగి గారు. ఏమండి 1 మినిట్ చెప్పండి. నవరత్నాలు గారండి, ఇప్పుడు మీరేం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి. బోండా ఉంది కదా, ఉంది. పగల కొట్టారు కదా, కొట్టాం. దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒకటి చేయాలా. పగల కొట్టిన బోండా మళ్ళీ మామూలు బోండా చేయాలా, మళ్ళీ ఒరిజినల్ బోండా చూపించాలా. ఏంటంటే ఈ కొబ్బరి చిప్ప ఉంది కదా, అవును, ఈ కొబ్బరిని ఇలా యాస్టీస్ గా పేస్ట్ చేయాలా, ఒరిజినల్ లాగా. ఈ నీళ్లు ఉండే కదా, ఇలా యాస్టీస్ గా మొత్తం ఫుల్ చేయాలా. దీన్ని ఇలా ప్యాక్ చేయాలి, ఒరిజినల్ బోండా చేయాలి. ఎలా ఒరిజినల్ బోండా అంటే ఇదిగో ఇలాగా, దీన్ని మళ్ళీ ఇలా ఒరిజినల్ చేయాలి. ఈ సంభాషణలో దేని గురించి మాట్లాడుతున్నారు? అంశు. కొబ్బరి బొండం. ఎస్, 10 పాయింట్స్. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? అంశు. మెంటల్ కృష్ణ. కాదు, పాస్ట్ మాధవి. తెలియదు. పాస్ట్ స్వప్న. పాస్ట్ రితిక. శ్రావణ మాసం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. ఈ ఎమోషనల్ డైలాగ్ లో రవితేజ పాత్ర పేరు ఏమిటి? అంశు. విక్రమ్ రాథోడ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ విక్రమార్కుడు సినిమాలోది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? అంశు. రాజమౌళి గారు. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్.
1 మినిట్. దీన్ని ఎస్కలేటర్ అంటారు. బహుశా ఇండియాలో మీరు ఎక్కడా చూసింటారు. దీని మీద మనం నిలబెడితే చాలు, అదే మనల్ని కిందకి తీసుకెళ్తాం. జాగ్రత్తగా కమా లెగ్స్ యార్. మీకు ఇటువంటివన్నీ బాగా అలవాటు అనుకుంటా. అఫ్ కోర్స్, ఒకటే రెండా 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఎయిర్పోర్ట్లోనా? నవ్వు ఎక్కువైనట్టుంది. ప్యారిస్లో. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా? ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? అంశు. నాగార్జున. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం బ్రహ్మానందం ప్యారిస్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు? అంశు. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. నెక్స్ట్ డైలాగ్. కొంతమంది అమ్మాయిలు చూసినప్పుడు దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ మచ్చేసుకొని పుట్టేసి ఉంటాడు అనుకుంటాను. చూసా, అంత బాగుందిరా. ఇంటికెళ్ళి చూసుకున్నాను, మచ్చ ఉంది. ఏమ్మా, ఎంతవరకు చదువుకున్నావు? రాత్రి 1 గంట వరకు చదువుకుంది. ఆ తర్వాత నాతో చాటింగ్ చేసి పడుకో. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? అంశు. నేను లోకల్. కరెక్ట్, 10 పాయింట్లు. నేను లోకల్ సినిమాలో హీరోయిన్ ఎవరు? మాధవి. కీర్తి సురేష్. అమ్మా కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. అంశు, నీకేం కావాలి? రైస్ కుక్కర్. తీసుకెళ్ళు. రితిక, నీకేం కావాలి? నాకా చపాతీ మిక్స్. తీసు. మాధవి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. దండం మీద ఇప్పటి వరకు బట్టలు ఆరేయడం మాత్రమే చూసాం, ఇప్పుడు బుట్టలు కూడా ఆరేస్తున్నాం. దీన్ని ఈ వైట్ మార్క్ నుంచి ఇలా దాటించుకుంటూ ఆ వైట్ మార్క్ దాటించేసేయాలి. ఇది దాటేసాం కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి దానికి 10 పాయింట్లు వచ్చేసాయి. ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టాలి. దీనికి ఇంకో 10 పాయింట్లు వచ్చాయి. మళ్ళీ దీన్ని తీసుకొని పోవే పో. ఇది దాటాలి, దాటితే 10 పాయింట్లు వస్తాయి. మళ్ళీ అటు వెళ్ళి దాన్ని ఇటు తీసుకురావాలి. రెడీ, 1 2 3 గో. అయిపోయింది. బిస్కెట్ ఇట్లా ఇక్కడికి 20. స్టేజ్ పగిలిపోతుంది బాబో. 40. 50. రోబో. 60. 70. కానీ టీచర్ 100. 80. 90. ఇదేనేమో. 110. ఈ రోజు జిమ్ కి వెళ్ళక్కర్లేదు స్వప్న. నేను ఎప్పుడు వెళ్ళను జిమ్కి. నా ఆలోచనలే 120. ఇక్కడ కూడా మాట్లాడుతున్నాను. 130. నువ్వు 140. మేము చేయలేక కష్టపడాలి. 140. 140. బాగుందా గేమ్? బాగున్నట్టు అనిపించే బాగుంది. వెళ్ళి రిలాక్స్ అవ్వు, పో. తలే నెక్కించుకో. రెడీ, 1 2 3 గో. అమ్మో. 20. ఎంత పరిగెట్టు. 30. 40. 50. ఏంటో 60. అయ్యి బాబోయ్. 70. 80. జారుకో, ఈ వయసులో కాలు జారకూడదు. ఇప్పుడు 90. జారావంటే ఇంటికి ఫోనే. 100. 110. 120. చాలే, దగ్గర ఉంది. 130. 140. 150. ఇంకా టైం ఉంది, పరిగెత్తు. 160. పరిగెత్తు.
170. 170. అమ్మా పాపం టైం అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ గేమ్ లో. చూసారుగా మీ ఫ్యూచరు. రెడీ 1 2 3 గో. 10 స్టేజ్ పగిలిపోతుంది అంచు. 20 30 40 లాస్ట్ నాకేనా మిగిలిస్తారు 50 ఇస్తాను నేను. అమ్మో ఇది ఎరగొట్టేసింది. 60 ప్రాపర్టీ రూపాయలకు మైనస్ మార్కులు. 70 80 90 అక్కడ ఉండిపో. 100 నీరసం వచ్చింది. 110 టైం అయిపోతే బాగుండు. 120 130 చాలే ఆడింది. 140 విన్ అవ్వాలి ఒప్పుకోడు అంతే. 150 160 అంచే అయిపోయింది. 170 చాలా 170 టార్గెట్ 200. అడగలరా 200 కానీ ఎంత ఆడింది? నీ ఎనర్జీ ఒకసారి గుర్తు చేసుకొని ఆడే. ఫస్ట్ వాళ్ళు రిలాక్స్ అయ్యారు, సెకండ్ వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు, థర్డ్ వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్క 200 ఎవరైనా ఆడతారా అక్క? అడగలు నువ్వు అయితేనే అడగలు. కదా నేను జాయిన్ అయిపోతాను. ఇంకెందుకు ఇదిగో వీళ్ళు ఐసీయూలో ఉన్నారు. 1 2 3 గో. 1 10 180 20 జాగ్రత్త వాళ్ళు తొయకూడదు. 30 దాటకూడదు. 40 50 60 వెరీ గుడ్. మనిషి కదా. సారీ 70 80 చిచి 80 90 100. కమాన్ హాఫ్ వే. ఇంకొక 110 అంతే. కొన్ని ఎక్కడైనా రిలాక్స్ అవ్వాలనిపిస్తే అవ్వు. 120 ఫాస్ట్ 30 కొంచెం ఎనర్జీ సేవ్ చేసుకో. 40 150. బట్ ఎనీవే మన అన్షు రెడ్డి విన్నర్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్. నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. సిగ్గులని పంచర్ ముట్టడించి వేసై మందులతోనే టెన్చర్. 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. అందరూ వచ్చారు, ఎంటర్టైన్ చేశారు. తన దగ్గర నుంచి ఏమైనా తీసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ